నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో తీర్మానం మల్లన్నకు ఓటేయడం జరిగింది. తీర్మానం మల్లన్న అత్యధిక భారీ మేరతో గెలుస్తారని కోరుతున్నాము. అదే గత ప్రభుత్వం 10 ఏళ్లలో పట్టభద్రులను ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి తీర్మానం మల్లన్నకు వేసి ఓటేసి గెలిపేయాలని భారీ మేరతో గెలిపేయాలని కోరుతున్నాం. నా పేరు గోపతి నరేందర్, మా దండపాడ గ్రామం, అనంతగిరి మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు ఓటేయడం జరిగింది. భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నా పేరు ముఖ్య ఆనంద్, పాతకొల్తండ గ్రామం, అనంతగిరి మండలం, కోదాడ. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఓటర్లో తీన్మార్ మల్లన్నకి ఓటేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ఆదేశాలు కట్టుబడి ఉన్నాం. భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందుతారు. ఈ టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చూసి పోయినసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పల్లారాజేశ్వరి గారు ఏ పని చేయలేదు. ఎటువంటి విద్యార్థులని ఎటువంటి ఏ పథకాలు కానీ ఏదైనా కానీ ఏం చేయలేకపోయిండు. ఆయన సౌలభ్యం కోసం చూసుకొని, ఆయన వ్యక్తిగత కాలేజీలకు చూసుకొని ఆయన బాగుపడ్డం తప్పితే ఒక విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎటువంటి ఏ విషయాల్లో అయినా కూడా ముందుండి ఏం నడిపించలేదు. అందుకనే ఈసారి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం. ఇది జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్నకి బ్రహ్మరథం పట్టడానికి ఓటర్లు సంసిద్ధంగా ఈ పార్టీకి 7:30కి వచ్చి లైన్లో నిలబడటం హర్షదాయకం. ఈ గెలుపుతోటి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో టీఆర్ఎస్ బీజేపీలకు డిపాజిట్ కూడా తగ్గకుండా పోయే తరుణం అవసరమైంది. తీన్మార్ మల్లన్న ఒక సంఘ సేవకుడుగా, అందరికీ బాసరగా ఉండే వ్యక్తిగా, గతంలో పల్లారాజేశ్వర రెడ్డి లాంటి ఒక దిగ్గజాన్ని ఢీకొట్టి గెలిచే అంత స్థాయికి వెళ్ళిన తీన్మార్ మల్లన్న డ్యూటీలో ఓటమి పాలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తన వంతుగా గ్రాడ్యుయేట్స్ కోసం, ప్రజల కోసం, పేద వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. టీమ్స్ స్థాపించి టీమ్స్ ద్వారా చాలా సమస్యల పరిష్కారం కనుగొన్నాడు. కాబట్టి ఆయన్ని గెలిపించడం కోసం దాదాపు చదువుకున్న ప్రతి ఒక్కరూ ఊరుతున్నారు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారు.